పాండురంగని ఆలయ చరిత్ర. పుండరీకుని భక్తికి మెచ్చిన పాండురంగడు తన భక్తుని కోరిక మీద పండరీపురంలో విలక్షణ రీతిలో స్వయంభువుగా వెలిశాడు. తన పేరు మీదుగా ఒక క్షేత్రమే వెలిసేలా చేసుకున్న భక్తుడు పుండరీకుని యొక్క గత జన్మ గురించి క్రిందటి వీడియోలో తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియోలో పాండురంగని ఆలయ చరిత్ర గురించి తెలుసుకుందాం. పుండరీకుని భక్తికి మెచ్చిన పాండురంగడు తన భక్తుని కోరిక మీద పండరీపురంలో విలక్షణ రీతిలో స్వయంభువుగా వెలిశాడు. పండరీపురం ఆలయం సాక్షాత్తు భూలోక వైకుంఠంగా అలరారుతోంది. మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లాలో ఉన్న పండరీపురం ఒకప్పుడు అతి చిన్న గ్రామం, కానీ ప్రస్తుతం వేలాది మంది భక్తులకు గమ్యస్థానం. నిరంతరం భక్తులతో కళకళలాడుతూ సందడికి మారుపేరుగా ఉంటుంది. ఇక్కడ చంద్రభాగా నదిని భీమానది అని కూడా పిలుస్తారు. ఇక్కడ ప్రవహించే చంద్రభాగా నదిని భీమానది అని కూడా పిలుస్తారు. రోజు వేలాది మంది భక్తులు దర్శించుకునే పండరీపురం పాండురంగ విఠలుని మందిరం అత్యంత మహిమాన్వితమైన విశిష్టత కలది. తేజో విరాజమైన పాండురంగ విఠలుని మందిరం శోభాయమానంగా భక్తులకు దర్శనమిస్తుంది. ఆలయం నిత్యం పాండురంగ విఠల విఠోబా అన్న నామస్మరణలతో మారుమోగిపోతుంది. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ ఆలయం ఏ కాలం నాటిదో చెప్పడానికి ఖచ్చితమైన ఆధారాలు లేనప్పటికీ 12-13 శతాబ్దాల కాలం నుంచే ఈ ఆలయం ఉన్నట్టు కొన్ని రచనల వలన తెలుస్తోంది. ఇక ఈ ఆలయంలో ఉన్న విఠలుని మూలమూర్తి అంతకన్నా ప్రాచీనమైనదని చెబుతారు. అత్యంత మహిమోపేతమైన పండరీపురం శ్రీ పాండురంగ స్వామి ఆలయం నిరంతరం భక్తజనంతో అందంగా, ఆహ్లాదంగా, ఆధ్యాత్మికతకు మారుపేరుగా ఉంటుంది. మహారాష్ట్రలో చంద్రభాగ నదీ తీరంలోని పండరీపురంలో శ్రీకృష్ణుడే పాండురంగడిగా వెలిశాడు. ఆ పాండురంగడినే విఠలుడిగా ఆరాధిస్తారు. ఇక్కడ విఠలుని రూపం మిగిలిన శ్రీకృష్ణ రూపాలకు భిన్నంగా కనిపిస్తుంది. సాధారణంగా ఎక్కడ చూసినా శ్రీకృష్ణ రూపంలో నెమలి పింఛం, చేతిలో వేణువు ప్రస్ఫుటంగా కనబడతాయి. వేణువు, నెమలి పింఛం లేని కృష్ణయ్యను అస్సలు ఊహించుకోలేం. కాని ఇక్కడ ఈ విఠలుని రూపంలో మాత్రం ఆ చిహ్నాలు కనిపించవు. 2 చేతులు నడుముపై పెట్టుకుని ఉన్న బాలుడి రూపంలో దర్శనమిస్తాడిక్కడ స్వామి. 3 అడుగుల 9 అంగుళాల నల్లటి విగ్రహం శోభాయమానంగా దర్శనమిస్తుంది. తలపై ఉన్న పొడవాటి కిరీటం లింగ రూపంలో కనిపిస్తుంది. అందుకే స్వామిని శివకేశవ రూపంగా కూడా భావిస్తారు. పాండురంగస్వామి ఆవిర్భవించిన అత్యంత పవిత్రమైన ప్రాచీనమైన క్షేత్రాల్లో పండరీపురం మొదటిదిగా చెబుతారు. ముఖ్యంగా కృష్ణ భక్తులకు అత్యంత ప్రీతిపాత్రమైన కృష్ణ దేవాలయాల్లో ప్రధానమైనది. ఆదిశంకరాచార్యులు ఈ క్షేత్రంలోనే పాండురంగాష్టకం రచించారు. ఆ గ్రంథంలో శైవ వైష్ణవ మతాలకు భేదం లేదని, ఆ విషయం తెలియచేయడం కోసమే పాండురంగడు ఇక్కడ ఈ రీతిగా వెలిసినట్టు చెప్పారు. పాండురంగనికి అభిషేకం చేసే సమయంలో దర్శించుకునే భక్తులకు పాండురంగని తల పైభాగం లింగాకారంలో కనిపిస్తుంది. ఇక్కడ పాండురంగ విఠలుని దర్శనం 2 విధాలుగా ఉంటుంది. పాదస్పర్శ దర్శనం, ముఖ దర్శనం. గర్భగుడి ముందు నుండి వెళ్లి దూరం నుండే స్వామిని దర్శించుకుని వెళ్ళాలి. దీనిని ముఖ దర్శనం అంటారు. ఇక పాదస్పర్శ దర్శనం. విఠలుని గర్భగుడి ముందు ఉన్న మండపంలో వెండి రేకు తాపడం చేసిన స్తంభం ఒకటి ఉంటుంది. భక్తులు దీనిని కౌగలించుకుని నమస్కారం చేస్తారు. అయితే స్తంభంగా భావించరు దీనిని. ఆ స్తంభం సాక్షాత్తు విఠలుడే అని భావిస్తారు. ఆ స్వామిని కౌగిలించుకున్నట్టే, ఆయన ఆశీర్వదిస్తున్నట్టే భావిస్తారు. ఇక్కడ స్వామివారి పాదాలు స్వయంగా తాకి నమస్కరించుకోవచ్చు. అందుకే దీనిని పాద దర్శనం అంటారు. తొలి వాగ్గేయకారుడిగా ప్రసిద్ధి చెందిన పురందరదాసు విఠలునికి పరమభక్తుడు. కర్ణాటక సంగీతంలో తొలి పాఠాలు క్రమబద్ధంగా ఏర్పాటు చేసిన కర్ణాటక సంగీత పితామహుడు పురందరదాసు. ఆ మహానుభావుడు పరమభక్తుడైన పురందరదాసుల వారు ఈ స్తంభం దగ్గరే భజనలు చేస్తూ నిలబడేవారట. అందుకే దీనిని పురందరదాసు స్తంభం అని కూడా అంటారు. ప్రధానాలయానికి ముందు ద్వారం మధ్య భాగంలో విఠలుని భక్తులలో అగ్రగణ్యుడిగా చెప్పబడే నామ్దేవ్ మహారాజు మూర్తి సుందరంగా దర్శనమిస్తుంది. ఈ ఆలయంలో నామ్దేవ్ మహారాజు మూర్తికి చాలా ప్రాధాన్యత ఉంది. పండరీపురం పాండురంగ స్వామి వారి దర్శనం కోసం వచ్చే భక్తులు ముందుగా నామ్దేవ్ మహారాజు వారి మూర్తిని దర్శించుకుంటేనే పాండురంగ స్వామి వారిని దర్శించుకున్న ఫలం దక్కుతుందని చెబుతారు.
తన భక్తుడికి ఆ విఠలుడు కల్పించిన గౌరవమది. దర్జీ కులంలో పుట్టిన నామదేవుడు పుండరీకునికి పరమభక్తుడైన చౌకమేళకు గురువు. తన చరిత్రతో తన కీర్తనలతో భగవంతుని ముందు అందరూ సమానులే అని చాటి చెప్పాడు నామదేవుడు. ఈయన వ్రాసిన 61 కీర్తనలు గురు గ్రంథ సాహిబ్లో కూడా చేర్చారు. పంజాబ్లో నామదేవుడికి ప్రత్యేకంగా గుడి కూడా కట్టారు. నామదేవుడి భక్తిని తెలిపే ఎన్నో ఉదంతాలున్నాయి. ఒకరోజు నాగనాథ దేవాలయం ముందు భజన చేస్తుంటే అర్చకుడు అతడిని కసురుకొని గుడి వెనకకు పంపిస్తాడు. అక్కడ నామదేవుడు కృష్ణ భక్తితో నృత్యం చేస్తాడు. దాంతో తన భక్తుడున్న దిక్కుగా పశ్చిమ దిశగా తిరిగిపోతుంది గుడి. ఇప్పటికీ ఆ గుడి పశ్చిమ దిక్కులో తిరిగి ఉండడం మనం చూడొచ్చు. ఇలా ఎన్నో ఉదంతాలు నామదేవుని భక్తిని తెలియచేస్తాయి. నిరంతరం పాండురంగడి నామస్మరణలోనే ఉండేవాడు నామదేవుడు. కాలినడకన ఎక్కడికి బయలుదేరినా, ఏ పని చేసినా ఎడతెగకుండా ఆ స్వామిని కీర్తిస్తూ ఉండేవాడు. నామదేవుడు విఠలుని కీర్తిస్తూ పాడుతూ ఉంటే ఆ పాటలను విని మిగతా భక్తులు తమని తాము మరచిపోయి ఆ పాటలలో భక్తిలో లీనమైపోయేవారట. ప్రతిరోజు నామదేవుడి నైవేద్యం సమర్పించగానే సాక్షాత్తు ఆ పాండురంగడే స్వయంగా వచ్చి వాటిని ఆరగించేవాడట. విఠలునికి ఇంత సన్నిహితుడు భక్తుడు కాబట్టే ఆలయంలో ఉన్న ఈ నామదేవుని మూర్తికి అంత ప్రాధాన్యత. అందుకే ఈ నామదేవుని మూర్తిని దర్శించుకుంటేనే పండరినాథుని దర్శనం సంపూర్ణమవుతుందని చెప్తారు. ఇక విఠలుని ఆలయంలో ఉన్న నామదేవుని మూర్తికి సమీపంలో నామ్దేవ్ మహారాజు మెట్లు దర్శనమిస్తాయి. ఉత్సవాలప్పుడు భక్తులు ఈ మెట్ల మీదుగానే ప్రధానాలయంలోనికి చేరుకుంటారు. నిత్యము భక్తులతో రద్దీగా ఉండే గర్భాలయ ప్రాంగణంలో కుడివైపున భక్త తుకారాం పాదుకలున్నాయి. అలాగే గర్భాలయ మండపంలో వినాయకుడు, లక్ష్మీనారాయణ మూర్తులున్నాయి. గర్భాలయ మండపం 16 స్తంభాలతో నిర్మితమైంది. గర్భాలయం వెండి ద్వారం మీద స్వామివారి లీలా విశేషాలను తెలిపే మూర్తులున్నాయి. ఆలయం సమీపంలోని పరమ పవిత్రమైన భీమానది ప్రవహిస్తూ ఉంటుంది. మన సంస్కృతిలో పుష్కరాలకు ఒక మహోన్నతమైన స్థానముంది. పుష్కరాలు నదులకు నిర్వహిస్తారు. అలా అని అన్ని నదులకు పుష్కరాలు జరగవు. పరమ పవిత్రమైన 12 నదులకు మాత్రమే జరుగుతాయి. అలాంటి మహత్వపూర్ణమైన పుష్కరాలు జరుపుకునే పుష్కర పుణ్య నది భీమానది. ఇంత పవిత్రమైన ఈ భీమానది చరిత్ర పరమేశ్వరునితో ముడిపడి ఉంది. ఆ చరిత్ర ఏంటో తర్వాతి ఎపిసోడ్లో తెలుసుకుందాం.